అది ఒక్కటి ఇంకా కూడా మేము అలాగే పెట్టుకోనాలి గుర్తుగా అనేసి మేము పెట్టుకున్నాము. ఇంకోటి ఏమంటే అమ్మగారు కూడా మా అక్క కొడుకు ఇప్పుడు పోయిన సంవత్సరం చనిపోతే కొడదనపల్లి గ్రామంలో అప్పుడు అమ్మగారు వచ్చి 3 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి పిల్లవాళ్ళని చదివిస్తామని హామీ ఇచ్చి మాకు మా అక్క వాళ్ళ కుటుంబాన్ని చాలా ఆదుకున్నారు. మేము ఆ రుణం అయితే మేము ఎప్పుడూ మర్చిపోలేము కూడా. మా ఇంటికే వచ్చి అన్నీ చెప్పి మా కష్టాలన్నీ తెలుసుకొని పోయారు. ఎవరైనా కానీ గత ప్రభుత్వం కానీ రాలేదు, మాకే ఇది చేయలేదు. ఎందుకంటే అప్పుడు సార్ గారు ప్రభుత్వం కూడా దీంట్లో కూడా లేదు, అయినా కానీ వచ్చి తెలుసుకున్నారు. ఇప్పుడు ఏమంటే మా పాప 9th క్లాస్ చదువుతూ ఉంది. మాకు బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకునాలనేసి ఎన్నో తవలు తిరిగాము, మాకు రాలేదు. ఇప్పుడు ఒక్క వారంలో మాకు వచ్చింది. ఇప్పుడు నేను పోయి తీసుకున్నాను, సచివాలయంలో మాకు ఇచ్చారు. కాబట్టి ఏ ప్రభుత్వం మనకి ఏ చేయలేదు. మన చంద్రబాబు నాయుడు సార్ గారు వస్తే మనకు అన్నీ చేయగలరు, మనం ఏదైనా అడిగింది మనకి ఇవ్వగలరు. అలాగే మేము చాలా అందరికీ కూడా చెప్పుకుంటాం, మహిళలకు మన సార్ రావాలి, మనం కుప్పంకు వాళ్ళు వస్తేనే మంచిది అనేసి. మాకు ఇప్పుడు సీసీ రోడ్డు కూడా వేశారు, బాత్రూమ్స్ కానీ అన్నీ. మేము ఎస్సీలు, మాకు అన్నీ కూడా చేస్తారని మాకు చాలా నమ్మకం ఉంది. మేము దానికి చాలా ముందుకు కూడా వెళ్తున్నాము. అందరు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా మనం తెలుసుకోనాలి. మాకు వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చారు. ముందు మేము కట్టిన వడ్డీ మాకు తిరిగి ఇచ్చారు. ఎవరు అట్లా లేదే సార్దా ఇచ్చారు, అది మనం కూడా తెలుసుకోనాలి. నమస్తే మేడం. థ్యాంక్ యూ మా. నీ పేరేంటమ్మా? నా పేరు రాణి మేడం. రాణీనా? ఈ గ్రామంలోనే ఉంటారా? నాకేం నచ్చిందంటే అందుకే మీ అందరితో నేను చెప్పేది. చూడండి, ఇప్పుడు ఆవిడ చెప్పారు, ఒక ఆవుతో 7 ఆవులు ఆవిడ పట్టుకుంది. ఆవిడ కష్టపడి ఆ ఒక్క ఆవుతో ఆవిడ 7 కొనుక్కుని ముందుకెళ్తాంది. అది నేను అనేది, మీ ప్రతి ఒక్క మహిళ ఈవిలాగా రాణిగారిలాగా తయారవ్వాలి. అదే నేను కోరేది. చాలా గ్రేట్ అమ్మ. ఓకే, మేడం థ్యాంక్ యూ మేడం. చాలా వరకు రైతులు మన మహిళలంతా కూడా సబ్సిడీలో మనము కౌసు ఇవ్వాలని అనుకుంటా ఉన్నాము, అడిగినారు. అది సార్ దృష్టికి మీరు తీసుకెళ్ళి కొద్దిగా అయ్యేటట్లుగా చూడాలి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన స్థానిక బూత్ ఇన్ఛార్జ్ మేడం చాలా కష్టపడినాడు రవి. చేతులకి చెప్పు ఇస్తాను మేడం, ఒక నిమిషం మేడం. స్థానిక బూత్ ఇన్ఛార్జ్ మేడం ఇతను రవి, స్థానిక బూత్ ఇన్ఛార్జ్, చాలా హార్డ్ వర్క్ చేశారు ఎలక్షన్లో మొన్న. శ్రీకాంత్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీరు ఎవరైనా నారా భువనేశ్వరి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు చంద్రకళ మేడం. మా ఇంటి ఆయన ఆర్టీసీ కండక్టర్లో గత 14 సంవత్సరాలుగా డ్యూటీ చేస్తూ ఉన్నాడు. రీసెంట్గా ఆయనకి 2022లో యాక్సిడెంట్ జరిగి 7 నెలలుగా మేము వేలూరు సిఎంసిలో కోమా నుండి కాపాడుకొచ్చినాము. కోమాలో వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యి డ్యూటీ చేస్తూ ఉన్నాడు. ఒక చిల్లర ఇష్యూ వల్ల ఆయన డ్యూటీ నుంచి సస్పెండ్ చేసి మళ్ళీ రిమూవ్ చేసినారు. యాక్సిడెంట్కి అయిన ఖర్చులు 30 లక్షలు అయింది. మాది ఒక పేద కుటుంబం, మాకు సొత్తు లేదు, ఆస్తి లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు మేడం. మాకు 2 పిల్లోళ్ళు ఉన్నారు. నేను 2 పిల్లోళ్ళనే పెట్టుకొని ఆ డ్యూటీ మీదే ఆధారపడి మేము పోషిస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు సంవత్సరం అయింది డ్యూటీ పోయి. కనీసం ఆయనకి ఒక రోజుకి ట్యాబ్లెట్కి 40 రూపాయలు అయింది. ఆ ట్యాబ్లెట్ ఖర్చులు కూడా లేకుండా మేము ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎక్కడెక్కడ తిరిగినా కూడా మాకు డ్యూటీ లేదు మేడం. దాంట్లో పలంనేరు ఎమ్మెల్యే అంతా వైసీపీ పీరియడ్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ చిన్న ఇష్యూ ఆయనకి కొంచెం సైకో మారి అయిపోయినాడు డ్యూటీ యాక్సిడెంట్ వల్ల. అయినా కూడా డ్యూటీ చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు రిమూవ్ చేసేసి సంవత్సరం ఇంట్లో నుంచి తిరుగుతా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు మేడం. పిల్లల్ని పోషించక లేకుండా నేను ఒక ఆడదానగా వండుకొని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాను మేడం. మా నాన్న ఒక లారీ డ్రైవరు. కుప్పం అంటే మా నాన్న ప్రతిరోజు మేము పుట్టినప్పటి నుంచి టీడీపీనే, ఎప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా మారము. మా నాన్న చెప్పేవాడు కుప్పం అంటే అసలు ఎవరికూ తెలీదు.
నేను ఢిల్లీ, బాంబాయి, కలకత్తా పోతే కూడా చంద్రబాబు నాయుడు అంటే అందరికీ తెలిసేది. అలాంటి కుప్పానికి ఒక అన్యాయం జరుగుతూ ఉంటే మాకు ఎవరు చేయలేదు అని మా నాన్న చాలా విరక్తి పొందాడు. ఎలక్షన్ అప్పుడు కూడా మా నాన్న 10 రోజులు లీవ్ పెట్టి వచ్చి ఎలక్షన్ కోసము తిరిగి అందరినీ మోటివేట్ చేసి టీడీపీకి ఓటేపించి, అలాంటి కుటుంబానికి నాకు ఈరోజు ఒక అన్యాయం జరిగింది మేడం. ఆ అన్యాయాన్ని మీరు పరిష్కరించాలని మీ దగ్గరికి నా పిల్లలతో పాటు నా భర్త పేషెంట్ని తోడుకొని వచ్చిన్నాను. ఎలాగైనా ఈ డ్యూటీని మళ్ళీ తీపిచ్చి మీరే మా కుటుంబానికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను మేడం. మాది పెద్ద బంగారునాథం సార్. మా ఇంటి ఆయనది వచ్చి పెనుమూరు మండలం సార్. ఇక్కడ మేము సెటిల్ అయిపోయినాం. పెద్ద బంగారునాథం విలేజ్ మాది. ఈ విషయమై మన గౌరవ ఏపీఎస్సీ ఆర్టీసీ వైస్ చైర్మన్ గారు స్పందిస్తారా? ఇప్పుడే దృష్టికి వచ్చింది మేడం. ఇది తప్పకుండా నేను మాట్లాడి స్పెషల్గా దీన్ని క్లియర్ చేసేదానికి వర్కౌట్ చేస్తాను. అవును, చాలా చాలా దారుణమైన మీరు మాట్లాడే వాళ్ళు మీ పేరు, ఊరు చెప్పేసి మాట్లాడండి, మీ గ్రామం చెప్పేసి మాట్లాడండి ప్లీజ్. హలో మేడం, నమస్తే మేడం. నా పేరు సత్యమ్మ, వానగుట్టపల్లి. నేను ఈ స్కూల్లో ఆయమ్మగా ఉన్నాను, ఎలిమెంటరీ స్కూల్ మేడం. హలో మేడం, నమస్తే మేడం. నా పేరు సత్యమ్మ, వానగుట్టపల్లి. స్కూల్ ఆయమ్మగా ఉన్నాను, ఎలిమెంటరీ స్కూల్లో. మాకు శాలరీనే రాలే మేడం. 6 నెలలు అవుతా ఉంది. మాకు ఇచ్చేది 6,000 జీవితం. ఆ 6,000 కూడా మాకు రాకపోతే మేము ఏం మేడం చేసేది? మాకు 2 పిల్లోళ్ళు ఉన్నారు. మా ఇంటానికి ఒళ్ళు బాగాలేదు. మీరే ఏదైనా చేసి మాకు శాలరీ రావాలి. మన కోసం మన మేడం గారు మన ఇక్కడికి వచ్చారు కాబట్టి ఎవరైనా మాట్లాడాలనుకుంటే, చెప్పాలనుకుంటే మీ పేరు, గ్రామం పేరు చెప్పి మాట్లాడాల్సి కోరుతున్నాం ప్లీజ్. మాట్లాడుతుంది. మేడం నమస్కారము. మా యజమానుడు రోడ్డు మీద వెళ్ళిపోయి మేడం, మన వెళ్ళిపోయి మేడం. పేరు రాజప్ప, నా పేరు జయలక్ష్మి మేడం. ఈ ఊరే మేడం, వానగుట్టపల్లి. ఇక్కడే రోడ్డు మీద వెళ్ళిపోయాడు. మా పిల్లలకి మాకు దిక్కు లేదు మేడం. శివాని అడుగుతూ ఉండము, నేను చేస్తానంటూ ఉండారు. రాజగోపాల్ మేము చేస్తామంటా ఉన్నారు. ఏదైనా మీరు చేయాలి మేడం. అందరికీ నమస్కారము. నేను నూలుకుంట పంచాయతీ నుంచి వచ్చినాను. నా పేరు కవిత. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. అందుకోసం మేడం అమ్మా, మీ భర్త చనిపోయిన దానికి అందరికీ బాధాకరమే. మేము కూడా మన బీమా మేము దాని అన్ని పేపర్స్ సిద్ధం చేసి పెట్టినాము. ఆ చంద్ర పథకం వచ్చిన వెంటనే మీకు సహాయం తప్పకుండా అందుతుంది. అదే ప్రైవేట్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా, యాక్సిడెంట్ చేసిన వాళ్ళ దగ్గర కూడా మాట్లాడినాము. వాళ్ళు కూడా మీకు 4.5 లక్ష ఇప్పించాలని కూడా ఏర్పాటు చేసినాము. అందులో భాగంగా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఇంకా 3.5 లక్షలు కూడా త్వరలోనే ఇచ్చి మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా కూడా మేము ఆదుకుంటామని స్థానికంగా మేము హామీ ఇస్తున్నాము. అదే కాకుండా మన పెద్దలందరూ ఉన్నారు కాబట్టి మీ విషయం ఏమైనా కూడా సరే మేము తప్పకుండా నెరవేరుస్తాము. ఇది మేము ఇస్తున్న హామీ. ఇది కూడా ఇస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు కవిత. నేను నూలుకుంట గ్రామ పంచాయతీ నుంచి వచ్చినాను. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. అదే మేడం దగ్గరికి వచ్చి ఏదైనా పని ఉపాధి కల్పిస్తారేమో అని అర్జీ తీసుకువచ్చినాను. అర్జీలు ఇచ్చే పక్కన నిలబడుకోండి, ఎవరు తోసుకోకండి. అర్జీలో దయచేసి అందరూ కూడా ఫోన్ నెంబర్స్ వేయండి అమ్మా ప్లీజ్. మీరు ఇవ్వాల్సిన అర్జీలో ఫోన్ నెంబర్స్ వేయండి, ఎవరు కూడా తోసుకోవద్దండి.
అర్జీదారులు కొద్దిగా దారి వదిలేండి. ఇక రిజ్వాన్, స్థానిక పంచాయతీ పార్టీ రిజ్వాన్ గారు, రిజ్వాన్ ఇక్కడ దారి వదిలేండి అందరికీ. ஹலோ மேடம், எனக்கு தெலுங்கு வராது, தமிழ் தான் பேசுவேன். ఓకే సొల్లమ్మా, నాకు ట్రాన్స్లేట్ பண்ணுறேங்க. தமிழ் మా కొద్దిగా వెనకాల రండి ప్లీజ్, మీడియా గారు మాకు అందరూ రండి వెనకాల. అన్నా కొద్దిగా వెనకాల పోతాం ప్లీజ్, కొద్దిగా వసంతమ్మ కొద్దిగా వెనకాల పోదండి, అందరూ కొద్దిగా వెనకాల పోదండి. మామ ఏనా సొల్లమ్మ కాదు, ఒక నిమిషం ఆమె చెప్పాను, చెప్పు మైక్ ఎత్తుకుంది కదా, చెప్పాము ఏం చెప్పాము. மேடம் எங்க வீட்டுக்காரர் வந்து 15 Please. டிடிபில வேலை செஞ்சிருந்தாரு, సర్పంచాவும் இருந்தாரு. அவருக்கு హార్ట్ పేషెంట్ మేడం. హార్ట్ ఆల్రెడీ ఓపెన్ సర్జరీ అయింది. మళ్ళీ స్టెంట్ పెట్టిండారు సరిగా కాకుండా. మళ్ళీ ఇప్పుడు హార్ట్ సిద్ధంగా వీక్ అయిపోయింది. మా బిడ్డలకి ఇద్దరికి పెళ్లి కాలేదు. మా బిడ్డలకి ఏదైనా జాబ్ ఇచ్చి మాకు కొంచెం. ఓకే అమ్మ, బాధపడు. மா இது வரைக்கும் மா உங்கள் வீட்டாண்டிக்கு ஏம்மா இப்போ இது முன்னாடி சார் நம்ம எம்எல்சி சார் மூலிமா சந்திரபாபு நாயுடு சார் அனுப்பிச்சா அப்படி ஏற்கனவே உங்கள் வீட்டுக்கு சார் ப்ளீஸ் ஏற்கனவே உங்கள் வீட்டுக்கு 1 லட்ச ரூபாய் கொடுத்துருங்கம்மா. நம்ம மறுபடியும் கூட சிஎம்ஆர்எஃப் சொல்லி நம்ம சார் மூலிமா மேடம் மூலிமா உங்களுக்கு என்ன உதவி வேணுமோ செஞ்சு கொடுக்குறோம் கண்டிப்பாக. ఓకే ఓకే అమ్మా, అక్కడేమ్మా మైకు వకారమ్మా. మేడం నమస్కారం మేడం, మాది వానగొట్టపల్లి మేడం. ఉపాధి హామీలో 16 సంవత్సరాలు మా ఇంటిని పనిచేస్తున్నారు మేడం. వైసీపీ వచ్చి మా ఇంటిని టీడీపీ అనేసి జాబ్లో తీసేస్తున్నారు మేడం. అనారోగ్యంతో తల్ల బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోయినారు మేడం. మాకు ఇప్పుడు జీవనం చేసేవాళ్ళు ఎవరు లేదు మేడం. నాకు 3 పిల్లలు మేడం. మా పిల్లడు బీటెక్ చదువుతాడు, మాకు జాబ్ కావాలి మేడం. అమ్మ, నరసింహులు చనిపోయినప్పుడు మీకు ప్రభుత్వం